ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి దిష్టి తగిలింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. మాటలు దుర్లటం అనేది తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని ఒక అడుగు ముందుకేసి పెద్ద తరహాలో ఆలోచించి క్షమాపణ చెప్పడం తప్పేమీ కాదు. రాజకీయంగా అవసరమైతేనో ఒక అడుగు కిందకి దిగి అడగలిగింది. తెలంగాణలో మంచి బేస్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత. ఏదన్నా నెక్స్ట్ ఎలక్షన్ లోపు ఏదన్నా జరిగితే గాంధీ భవన్లో నేను ఇంక వేరే ఏడా చెప్పట్లా, కాంగ్రెస్ జెండాల కంటే ఎక్కువ టీడీపీ జెండాలు తిరిగినాయి. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎందుకు అని ఆయన మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. కేవలం రాజకీయం కోసమో పేరు కోసమో వెళ్ళిపో అని ఎన్నిసార్లు అంటారు. అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్, సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. ఇంద్రనీల్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంద్రనీల్ గారు నమస్కారం. నమస్తే సార్. అంటే ప్రస్తుత రాజకీయాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే రాష్ట్ర విభజన తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రజలు అంటే అన్నదమ్ములుగానే కలిసి జీవిస్తున్నారు. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి దిష్టి తగిలింది తెలంగాణ వాళ్ళ వల్ల, అందుకే కోనసీమలో కొబ్బరి చెట్లు కూడా మాడి మసైపోయాయి అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇలాంటి సున్నితమైన అంశాలు మాట్లాడేటప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మాటలు దొర్లటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ దొర్నిలో కానీ వెనక్కి తీసుకుంటామో, లేకపోతే ఎందుకంటే తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి చాలామంది దీనికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా విశ్లేషిస్తారు సార్ మీరు ఈ అంశాన్ని? బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడటం మొదటిసారిగా సార్. చాలా సందర్భాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సుగాలి ప్రీతి గారి కేసు తీసుకున్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం తీసుకున్నా, అంటే దాని యొక్క వాస్తవికత ఏమిటి అసలు ఒకటి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక సుగాలి ప్రీతి కేసు అవ్వచ్చు, డాక్టర్ సుధాకర్ గారి మరణం అవ్వచ్చు, లేదు రేపల్లెలో గౌడ కులానికి సంబంధించిన కుర్రాడి మీద ఒక పెట్రోల్ పోసి తగలబెట్టినది అవ్వచ్చు. ఇవన్నీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే స్టేట్ మ్యాటర్స్ కాదు, కానీ రాజకీయంగా వాడుకుంటారు. ఇవన్నీ కూడా సున్నితమైన అంశాలే, కులాల మధ్య గొడవల్లాగా. సిమిలర్గా అసలే మనం చాలామంది ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్ అని ఒక ముద్ర వేయించుకొని మరి, అంటే ఇక్కడే పుట్టి పెరిగినా కూడా వాళ్ళ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే సెటిలర్గానే ముద్ర వేసి మాట్లాడుతున్నారు ఇప్పటికీ. అలాంటి పరిస్థితి ఉండి, అంటే మనకంటూ ఆంధ్రప్రదేశ్లో సరైన రాజధాని ఒక అంత క్యాపబిలిటీ ఉన్న సిటీ ప్రెసెంట్ లేదు హైదరాబాద్ లాగా. ఇక్కడ ఉన్నారు మన ఆంధ్ర వాళ్ళు అంతా తెలుగు భావంతోనూ ఉండారు. వాళ్ళు కూడా అవన్నీ మర్చిపోయారు. ఆల్మోస్ట్ జరిగిపోయి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు జరిగిపోయింది ఇదంతా. సో ఇలాంటి టైంలో ఇలాంటి సున్నితమైన అంశం మీద మాట్లాడటం తప్పు. అసలు అక్కడ సందర్భం వేరు. అంటే ఒక కెలామిటీ వలన జరిగిందా, అంటే ఒక తుఫాను వలన జరిగిందో, లేదు కొన్ని ఏళ్ళగా జరుగుతుందో, దాని పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడకుండా కేవలం దీన్ని అంటే స్టేజ్ మీద మనం స్పీచ్ ఇస్తాం చూడండి, ఆ టయానికి అందరినీ ఎంకరేజ్ చేసి నవ్వించి చప్పట్లు ఆ ధ్వనుల మధ్య ఆనందపడిపోయి వెళ్ళిపోతారు చూడండి. ఆ స్టైల్లో ఒక సున్నితమైన అంశాన్ని అయితే టచ్ చేశారు. టచ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఎంతో మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సారీ చెప్పడం తప్పేం కాదు సార్. సింపుల్గా పొరపాటున అది మాట దొర్లింది అని చెప్తే అయిపోయింది, ఇట్స్ కామ్ డౌన్ అయిపోతుంది. ఇది చూడండి, ఇది ఎంతలా అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తీసుకుంటే అక్కట్లాగా ఒక 2 పార్టీల మధ్య లాగా లేదు కదా. ఇక్కడ మల్టిపుల్ పార్టీస్, ఎంఐఎం అని, బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళు తెలంగాణ వాదాన్ని ఎత్తినేసుకోకపోతే మళ్ళీ మనకు డ్యామేజ్ జరిగిద్దని ఒకళ్ళు స్టార్ట్ చేశారు. కూడా క్లైమ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నా. ఆయన పాపం పొరపాటున ఒక మాట మాట్లాడుతూ దొరికితే ఇక్కడ అందరూ కూడా తెలంగాణ వాదాన్ని ఓన్ చేసుకోవటం కోసం ఇక అంటే అది ఇంటెన్షనల్గా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళు ఎవరికి వ్యక్తిగతంగా కోపం లేదు, వాళ్ళు ఇచ్చే దాంట్లో కొడుతుంటే మీరంటే మాకు గౌరవం ఉందని చెప్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ డిప్యూటీ సీఎం చేసుకోండి, కానీ దీనికైతే సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. ఇది ఇమీడియట్గా ఒక సారీ చెప్తే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమి
అది చాలా గొప్ప విషయం సార్. పొరపాటు జరిగింది అని క్షమాపణ అడగటం అనేది ఎప్పుడూ కూడా మన క్యారెక్టర్ తక్కువైపోయిద్ది, మనం దిగజారిపోతాము అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు వివేకులు. అంటే ఈ రోజున ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత ఓటర్లలో అతను చేసిన చిన్న తప్పుని వెంటనే క్షమాపణ అడిగారు అనే స్థాయిలో మైలేజ్ పెరిగే విషయం అది. దాంతోపాటు ఏమవుతుంది, 2 రాష్ట్రాల మధ్య అనవసరమైన విభేదాలు. ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? ఇక్కడ హైదరాబాద్లో ప్రజలుగా ఉన్న వాళ్ళు ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది తెలియక ఇబ్బంది పడతారు. ఇంకోటి చూడండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు టీటీడీ విషయంలో తొక్కిసలాటలో భక్తులు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి, అంటే టీటీడీ చైర్మన్ కూడా సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాల్సిందే అని మాట్లాడారు. అంటే అందులో విధి నిర్వహణ అలసత్వం అనుకోండి, ఏదైనా కానివ్వండి, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని అడగల, డైరెక్ట్ ఈవోని డైరెక్ట్ చైర్మన్ కూడా సారీ చెప్పాలని అడిగారు. ఓకే, అలాంటి మీరు మీ దాకా వచ్చినప్పుడు సారీ చెప్తే ఏమైంది? మన ప్రజల కోసమే కదా మీరు సారీ చెప్పారని చాలా గౌరవంగా చెప్పండి. ఓకే, హైదరాబాదులో ఉన్న సెటిలర్స్ లాగా ఉన్న వాళ్ళ కోసం నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను చెప్పండి, ఏమైంది? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వాళ్ళేమో దీన్ని ఇప్పుడు తెలంగాణ వాదం వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారనే భయంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇది ఒకళ్ళతో స్టార్ట్ అయింది జగదీష్ రెడ్డి గారితో, కట్ చేస్తే ఇప్పటికీ నాకు తెలుసు 15 మంది 20 మంది. శ్రీరామ్ మాట్లాడారు, అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే ఇంకా మన నోటీస్ రాని ఇంకా చాలా ఉంటాయి, లోకల్ పేపర్లో ఇచ్చిన వాళ్ళు ఉంటారు, స్టేట్మెంట్లు చాలా ఉంటాయి. సో దీన్ని ఇంకా ఇక్కడతో కట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఒక అడుగు ముందుకేసి పెద్ద తరహాలో ఆలోచించి క్షమాపణ చెప్పడం తప్పేమీ కాదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జనసేన ఏం చెప్తుంది, ఇక్కడ ఎవరైతే తెలంగాణ జనసేన పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దిష్టి తగలటం అనేది నార్మల్గా చిన్న మాటే, అది దాన్ని ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారా అనట్లేదు, కొంతమంది నాయకులు అంటాం, అంతకుముందు ఎవరైతే కేసీఆర్ గారు కోనసీమ అని చెప్పి పదాలు అని మాట్లాడారు, అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నప్పుడు అది చిన్న పదమా పెద్ద పదమా? మనం తెలుగులో రండి అంటే గౌరవంగా లోపలికి రమ్మంటాం, ఇదే మాట వెళ్ళి నార్త్ ఇండియాలో అనండి, అప్పుడు మనం చెప్పగలం ఇదే విధంగా, ఇది రండి అనేది చాలా మంచి పదం మా దగ్గర అని. ఎదురు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఒక పెద్ద తరహాలో ఒక అడుగు ముందుకేసి చెప్పడం తప్పేం కాదు. ఓకే, ఈ రోజున ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ప్రజల దగ్గర ఉన్నాయి అంటున్నాను. అంటే ఆ రోజున అతను మన కోసం చెప్పాడు అని ఆలోచిస్తారు కదా ప్రజలు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ కుటుంబాలు కానీ ఆ ఓట్లు కానీ వీళ్ళందరూ కూడా మన కోసం మెచ్యూరిటీతో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేశారు అనేది మీకే మంచిది కదా. అవును, కాకపోతే ఇక్కడ అన్నీ ఏమవుతాయంటే సార్, ఈ రోజున పాలిటిక్స్ అధినేత తప్పు చేశాడు అని యాక్సెప్ట్ చేయడం వల్ల మన పార్టీకి డ్యామేజ్ జరిగిద్ది అని ఈ చుట్టూరా ఉన్న వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు వాళ్ళని. ఓకే, అంటే మనం సార్ మీరు మన పార్టీ అధినేత, మీరు సారీ చెప్పడం అంటే మనం తప్పు చేసినట్టు యాక్సెప్ట్ చేయటం, అంటే తప్పు చేసినట్టు యాక్సెప్ట్ చేస్తే ఇది చాలా పెద్ద డ్యామేజ్ టు ద పార్టీ అనే విధంగా ప్రొవోక్ చేస్తుంటారు పక్కన కూర్చొని. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే నవ్వేడేస్ నాయకులు ఎవరైనా, నేను దీంట్లో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, వీళ్ళ ముగ్గురులో నేను నోటీస్ చేసింది అయితే ఒక అడుగు దిగి అవసరమైతే రాజకీయంగా అవసరమైతేనో ఒక అడుగు కిందకి దిగి అడగలిగే వ్యక్తి చంద్రబాబు గారే. అవును, వీళ్ళిద్దరు చాలా గట్టిగా ఉంటారు. ఒకసారి తప్పు జరిగింది మీరు సారీ చెప్పండి చెప్పే ప్రసక్తి లేదు వీళ్ళిద్దరు విషయంలో. చంద్రబాబు గారు ఒక అడుగు దిగుతారు. ఇప్పుడు ఎందుకు అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు, మొన్న చిరంజీవి బాలకృష్ణ ఇష్యూలో డ్యామేజ్ జరిగితే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. అంటే అది రాజకీయం, అది తప్పేమి కాదు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు కదా అని ఆయన పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా? అంటే వాళ్ళ క్యాడర్ కానీ వీళ్ళంతా, అంటే కొంతమంది ఎందుకు వెళ్ళారని అడుగుతారు, టోటల్ గా పార్టీకి అయితే మంచి జరుగుతుంది కదా, మంచి జరుగుతుంది కదా. నేనేమన్నా అంటే అదే కూటమిలో ఉండారు, ఆయన చూసి నేర్చుకుని అయినా అవసరం అనుకున్న కాడ తగ్గడం తప్పేం కాదు కదా. ఓకే, ఇప్పుడు చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయినా కూడా సినిమా పరిశ్రమ ఎక్కడ బతికింది? అంటే హైదరాబాద్ లో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆయన ఎవరైతే ఆయన ఇష్టమైనటువంటి తెలుగు రాష్ట్రాలేను సార్, దేశం అంతా పాడారు. పాడిన ఆ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. రెవెన్యూ అంతా ఎవరికి వెళ్తుంది? అవును, తెలంగాణ వస్తుంది కదా. అలాంటి అతను విగ్రహం పెడతానికి కూడా ఈ చిన్న రీజన్ అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఆయన విగ్రహం ఓపెన్ చేయడానికి లేదు అని గొడవ చేస్తున్నారు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగేది ఈయన విగ్రహం వద్దు అని అడగకూడదు. ఆయన ఏంటంటే మీకు కావాలనుకుంటే ఆ మిగిలిన 2 వ్యక్తుల పేర్లు ఏదైతే చెప్పారో వాళ్ళే కూడా పెట్టమని అడగండి, తప్పులేదు. అందశ్రీ విగ్రహం కావాలని అడిగినప్పుడు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోండి, అది డిమాండ్ చేయండి. అందశ్రీ విగ్రహాన్ని పెట్టమని డిమాండ్ చేసుకోండి. అంటే ఒకటి ఆయన మాట్లాడింది, అంటే శుభలేఖ సుధాకర్ గారి మీద కూడా ట్రోల్ జరుగుతుంది సార్, దాని మీద కూడా మనం మాట్లాడాలి. ఆయన ఏం చెప్తున్నారంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎందుకు అని ఆయన మాట్లాడారు. పృథ్వీరాజ్
ఎవరైతే అక్కడికి వచ్చిన వ్యక్తి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి? ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు వద్దు, ఇది ఇలా పెంచుకుంటా పోతే ఏమైందంటే సార్, ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వదిలేసి వెళ్ళడం స్టార్ట్ అయితే, అంటే అదంత ఈజీ కాదు. అటు పక్కకి వెళ్ళటానికి అక్కడ ఏమి వనరులు, రిసోర్సెస్ ఏమి లేవు. కానీ లాంగ్ రన్లో ఆలోచించుకోండి, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, రాష్ట్రానికి ఆదాయం వచ్చేదాన్ని ఎందుకు చెడగొట్టుకోవటం? కేవలం రాజకీయం కోసమో పేరు కోసమో అవసరం లేని అంశాలను నెత్తినెత్తుకొని మళ్ళీ వీళ్ళ మధ్య విద్వేషాలు పెంచాల్సిన అవసరం లేదు కదా ఎవరికి. అవును, వెళ్ళిపో అని ఎన్నిసార్లు అంటారు? అవును, దేశంలో ఎవరు ఎక్కడైనా బతికి అర్హత ఉంది కదా. ఆ రైట్స్ ఉన్నప్పుడు అతను ఎవరు ఒకళ్ళు చెప్పడానికి లేదు. అది కాకపోతే మీ యొక్క అంటే తెలంగాణ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని ఉంటే డెఫినెట్లీ సారీ అడగండి, ఆయన సారీ చెప్తే తీసుకోండి. అంతేగాని ఇది ప్రతిదానికి మళ్ళీ సెంటిమెంట్ రగల్చి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు. అంటే భయంగా ప్రజలు బతకాల్సిన అవసరం ఏముంది? ఓకే, మరో అంశం సార్. ఇంకోటి ఏంటంటే, మొన్న జగన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే హ్యూజ్ క్రౌడ్ ఉంది. కొంతమంది మాట్లాడిన పరిస్థితి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా, అంటే తెలంగాణలో మంచి బేస్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంతో కొంత నల్గొండ లేకపోతే ఖమ్మం జిల్లాలకు సంబంధించు, మిగతా జిల్లాలకు సంబంధించి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదన్నా ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తుందా? అంటే చాలామంది మాట్లాడుతున్నారు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడే కాదు ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు అనేది. ఒకవేళ ఏదన్నా నెక్స్ట్ ఎలక్షన్ లోపు ఏదన్నా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? అంటే బేసికలీ సార్, తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బైఫర్గేషన్ జరిగినప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా అప్పుడు ఉన్నది టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా, అంటే రెండు ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు. ఓకే, బైఫర్గేషన్ అయిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఆంధ్రప్రదేశ్లోనేమో వైసీపీకి వెళ్ళిపోయారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని. అవును, కానీ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్న లెక్కలో చాలామంది నాయకులు ఇక్కడ కాంగ్రెస్ అలాగే స్థిరపడిపోయింది. అవును, ఇది తెలంగాణ విషయంలో. కానీ టీడీపీ క్యాడర్ అంతా, అంటే ఇది ప్రాంతీయ విభేదాలు వచ్చిన తర్వాత టీడీపీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ భావజాలం ఉన్న క్యాడర్ అంతానేమో కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీ క్యాడర్ అంతాను కూడా బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పటికి కూడా, నాయకులతో సహా. నాయకులు అవ్వచ్చు, క్యాడర్ అవ్వచ్చు, మెజారిటీ పోర్షన్ చెప్తున్నాను నేను. ఇంకా కొన్ని కారణాల మీద కొంతమంది మారుతూ ఉంటారు, అది పక్కన పెడితే మెజారిటీ పోర్షన్ వచ్చేసి టీడీపీ క్యాడర్ బీఆర్ఎస్లో, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఇది బీజేపీ వచ్చిన తర్వాత హిందుత్వం అనుకుంటూ కొంత ఇటు నుంచి కొంత అటు నుంచి వాళ్ళు కొంత గ్రాప్ చేసుకోగలిగారు. అయితే ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీ ఒకవేళ పోటీ చేయాలి అని అనుకుంటే తెలంగాణలో, అభిమానులు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా అనుకుంటే, ఎందుకంటే సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, అంటే అభిమానులు అనుకోవటం కదా సార్, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంగా చేయాలనుకుంటే, అంటే రేవంత్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారికి గుట్టారంస్ అయితే లేవు కదా. అవును, లేవు కదా. సో తన మిత్రుడు లాగా ఫీల్ అయ్యే బీఆర్ఎస్ ని అధికారంలోకి తెచ్చుకోవాలి అనుకుంటే, ఆంధ్ర ఎలక్షన్ల కంటే 6 నెలల ముందే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. అవును, సో ఇక్కడ గెలిచిన వ్యక్తి అక్కడ సాయం చేయగలరు. అవును, అంటే రకరకాల సాయాలు ఉంటాయి సార్, అంటే ఆర్థికంగా కాదు, ఇక్కడి నుంచి ఇండస్ట్రియలిస్టులను టైట్ చేసి అక్కడ ఫండ్స్ ఇవ్వకుండా ఆపగలరు. అవును, రకరకాలు ఉంటాయి, చేయొచ్చు, అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో తనకి ఉపయోగం. రెండు, తనకు అనుకూలంగా లేని పార్టీ అధికారంలోకి ఉండే కంటే పక్క రాష్ట్రంలో తనకు అనుకూలంగా ఉండే పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి తను చేయాలని కూడా చేయొచ్చు. అది రాజకీయంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని తెలంగాణలో పోటీకి దింపితే డెఫినెట్లీ నాశనం అయిపోయేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 4 పార్టీలు ఉంటాయి. 30% ఓటింగ్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తుంటారు, అంటే గెలుస్తారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ భారీగా గెలిచిద్దని చెప్పట్లా నేను. ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. 3-4% ఓట్లు అయితే గ్యారెంటీగా చీల్చింది. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ అవ్వచ్చు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన అక్కడ చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇక్కడ కూడా పక్క రాష్ట్రమే కాబట్టి ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది. సో వీళ్ళు చీల్చే ఓటు 3-4% పూర్తిగా డ్యామేజ్ చేసేది కాంగ్రెస్ పార్టీకి. రెండోది ఏంటి, అసలు కాంగ్రెస్కి బాగా బలము, బీఆర్ఎస్ అంటే పూర్తిగా ఫెయిల్యూర్ లాగా అస్సలు బలం లేని ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా. అవును,
తర్వాత నల్గొండ జిల్లా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది ఆ 2 జిల్లాలో. 2 జిల్లాల్లోనే ఎక్కువ ఉంటారు. అవును. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ రాజశేఖర అంటారు రెడ్డి గారి పేరు స్మరిస్తూనే ఉంటారు. బట్టి అవును. విక్రమార్క గారు అయితే ఏకంగా పూజ గదిలో దేవుడి పటాల దగ్గర రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఉంటారు. కదా. ఉమ్. పైపెచ్చు మీరు చూసుకుంటే బైఫరగేషన్ తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ ఖమ్మంలో పార్లమెంట్ గెలవగలిగింది, అవును. అసెంబ్లీలు గెలవగలిగింది. అది మీకు పోలవరానికి ఎడ్జుకుంటాం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ అవటం, వాటిల్లో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్కి బలం ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ బలం ఉంది ఇప్పటికి. అవును. సో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా పోటీ చేసినా డ్యామేజ్ ఉమ్. కాంగ్రెస్కి. ఓకే. పొరపాటున బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని దిగారనుకోండి. బీఆర్ఎస్కి ఎలాగూ పొత్తు అంటే ఎలాగూ అందరితో పెట్టుకుంటారు, ఎవరితో అయినా. ఇప్పుడు దాకా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్ కూడా. అవును. సో బీఆర్ఎస్తో కానీ వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్కి డేంజరే. ఓకే. ఏముంది, అంటే వైసీపీకి బాగా బలం ఉన్నవి లేదా సెటిలర్ ఓట్లు ఎక్కువ ఉండే కాన్స్టిట్యున్సీలో 3-4 ఖమ్మం, నల్గొండ ఇట్లాంటి ఏరియాల్లో 10 సీట్లు ఇచ్చి ఉమ్. ఆయన కానీ ఒక 10 రోజులు తిరిగాడు అనుకోండి, అయిపోతుంది. 3-4% చీలిపోతే అయిపోయింది కదా కాంగ్రెస్. అయిపోయింది కదా. అట్ సేమ్ టైము ఉమ్. బీజేపీ కనుక మొన్న జూబ్లీ ఎలక్షన్ తీసేయండి, ఉమ్. అక్కడ టర్మ్స్ ఎలా ఉండే అనేది పక్కన పెడితే, ఉమ్. బీజేపీ కనుక టీడీపీని పొత్తులో కొన్ని చోట్ల పోటీ చేపిస్తే ఉమ్. డెఫినెట్లీ బీఆర్ఎస్ అక్కడ అవుట్. అక్కడ అవుట్. ఉమ్. సో చాలా మంది ఏమనొచ్చు, ఒకప్పుడు ఉమ్. టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ గతి ఏమైంది అని మాట్లాడచ్చు. అవును. 2018 ఉమ్. 18లో. అవును. నేనేమంటున్నానంటే, రాష్ట్రం విడిపోయినప్పుడు విద్వేషాలు అవ్వచ్చు, ప్రాంతీయ వాదం అవ్వచ్చు, అది ఇన్ని సంవత్సరాల తర్వాత క్యారీ అవ్వదు. ఓకే. ఒక ఎలక్షన్కి 2 ఎలక్షన్లు పనిచేస్తుంది ఏదైనా ఒక ఫార్ములా. అంటే అప్పట్లో తెలంగాణ వాదం అవ్వచ్చు, ఇవన్నీ 12-13 సంవత్సరాలు ట్రావెల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణ వాదం మీద ఎలక్షన్ గెలుద్దామంటే అవ్వదు. సో డెఫినెట్లీ హైదరాబాదులో టీడీపీకి కొంత బలం ఉంటుంది. అలాగే టీడీపీ క్యాడర్, అంటే టీడీపీ ఎప్పుడైతే పొత్తులోకి వచ్చి పోటీ చేసిందో వాళ్ళు తెచ్చే 2-3% బీఆర్ఎస్ని తెస్తుంది. ఓకే. సో ఆంధ్ర రాజకీయాలు తెలంగాణని కూడా ప్రభావితం చేసే పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది. అంటే ఇంకోటి కూడా వస్తున్న న్యూస్ అంటే సోర్స్ నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఏపీలో ఏదైతే ఫార్ములా ఉందో, ఏపీలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఫార్ములానే ఇక్కడ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రేపు కార్పొరేషన్ ఎన్నికల్లోనే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనే వాళ్ళు రాబోతున్నారు. దాంతోపాటు నెక్స్ట్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో 23కి సంబంధించి ఎలక్షన్స్లో కూడా రాబోతున్నారు అని అనిపిస్తుంది. అంటే ఆంధ్ర పార్టీలు తెలంగాణలో ఫైట్కి సిద్ధమవుతున్నాయి అనుకోవచ్చా? ఒకవేళ అంటే వాళ్ళు వస్తే వైసీపీ కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే బేసికల్లీ అంటే స్ట్రాటజిస్ట్ నేను సజెస్ట్ చేయటం అయితే రాజకీయం చేయాలంటే పొడి చేయాలి. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఉండే అడ్వాంటేజ్, ఇప్పుడు అధికారం అది కూడా దారుణ స్థాయిలో ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఆ ట్రోలింగ్ ఎక్కువ పడిద్ది. ఓకే. అక్కడే ఏం చేయలేకపోయారు, ఇక్కడికి ఏం చేస్తారు అంటే అక్కడే విజయం సాధించలేకపోయారు, ఇక్కడ వచ్చి ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ ఏమైంది అంటే, పొరపాటున ఇక్కడ పోటీ చేసి కూడా గెలవలేకపోయారు అనుకోండి, అక్కడ ఎఫెక్ట్ పడింది. అది మళ్ళీ అక్కడ ఎఫెక్ట్ పడింది. కాబట్టి మేబీ ఈ టర్మ్ అయితే రారు అనుకుంటున్నాను నేను. ఓకే. మళ్ళీ ఏదన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రై చేయాల్సిన అంశం అది. ఓకే. కానీ టీడీపీ వాళ్ళు చేయడానికి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అంటే చాలా బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఏదైతే ఉందో ఆయన ఆంధ్ర పాలకులు ఇక్కడేంటి అని చెప్పి కూడా పోయినసారి మాట్లాడిన పరిస్థితి. ఆంధ్ర పాలకుడు లాగా ముద్ర, లేకపోతే తెలంగాణ ద్వేషి, వ్యతిరేకి అని చెప్పి ఆయనకు ఒక ముద్ర వేసిన పరిస్థితి. ఒకవేళ సేమ్ ఫార్ములా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫార్ములా ఇక్కడ వాళ్ళు వస్తే విజయ అవకాశాలు ఏముంటాయి? ఒక స్ట్రాటజిస్ట్గా ఏం చెప్తారు మీరు? కానీ జూబ్లీ ఎలక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, జూబ్లీ ఎలక్షన్ మీకు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఓట్లు 80,000. ఓకే. మొన్న బైపోల్లో కూడా వాళ్ళు 75,000 ఓట్ల వరకు సాధించగలిగారు. అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు సాధించారు. వాళ్ళ ఓటు బ్యాంక్ అలాగే ఉంది. అయితే కాంగ్రెస్ ఏ విధంగా గెలిచింది అంటే, టీడీపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో, అవునండి, అది నిజమే, ఆ టీడీపీ ఓట్లు బీజేపీకి బళ్ళ మొత్తం తీసుకెళ్లి కాంగ్రెస్కి వేయించుకున్నారు. అండ్ తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ ఒకటిలాగా ఉన్నారు. అవునండి జనాల్లో. ఎందుకంటే 2023 కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా గాంధీ భవన్లో, నేను ఇంకా వేరే ఏడా చెప్పట్లా, గాంధీ భవన్లో టీడీపీ జెండా, కాంగ్రెస్ జెండాల కంటే ఎక్కువ టీడీపీ జెండాలు తిరిగినాయి.
అవును. సో రేవంత్ రెడ్డిని టీడీపీ వాళ్ళు మనిషి. ఓన్ చేసుకున్నారు. అవును. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి బీజేపీతో ట్రావెల్ చేయాలి అంటే ట్రావెల్ అవుతారా? లేదు ఆంధ్రప్రదేశ్ వరకే బీజేపీ టీడీపీ పొత్తు, మేము తెలంగాణలో రేవంత్ రెడ్డితోనే ట్రావెల్ చేస్తామంటారా? ఎందుకు అంటే సార్, ఆంధ్ర వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా తీసుకున్నా కూడా ఒకప్పుడు ఉమ్మడి రాజధాని లెక్కన వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ హైదరాబాద్లో ఉంటాయి. సో అధికారంలో సీఎంగా ఉన్న వ్యక్తిని కొన్ని ఆర్థిక వ్యవహారాల రీత్యా అనవసరంగా అవసరం లేని దాన్ని వెళ్ళి గెలుక్కొని రిస్క్ తెచ్చుకోరు ఎవరు. అవును. సో టీడీపీని బీజేపీ కూడా ఏమంటుంది, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. తెలంగాణలో నెంబర్ ఆఫ్ సీట్సే తక్కువ అసెంబ్లీ. ఇప్పుడు మళ్ళీ పొత్తులు అని అంటే మళ్ళీ కొట్టుకుంటారు, రెబల్స్ ఎక్కువ అవుతారు. ఇప్పుడు 119 సీట్లు ఉన్నది కూడా ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే జనసేనకు కానీ వాళ్ళకి ఒక 5 ఇవ్వాలి కదా, అక్కడే ఇద్దరికి కలిపి ఒక 20-25 సీట్లు ఇచ్చేస్తే అంటే 30 స్థానాల్లో కష్టపడ్డ అభ్యర్థులు టికెట్ లేకపోతే మళ్ళీ వాళ్ళు రెబల్స్ అవుతారు కదా. వాళ్ళు రెబల్స్ అవుతారు, ఆపోజిట్ పనిచేస్తారు. సో బీజేపీ కూడా మాకు టీడీపీ అవసరం లేదనే కదా పదే పదే స్టేట్మెంట్లు ఇస్తుంది. అవును. సో ఇవన్నీ కూడా ఎవరు ఆలోచనలు ఉండా కూడా ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణలోకి వచ్చి పోటీ చేయాలంటే అది ఆంధ్ర ఎలక్షన్ లో ఎఫెక్ట్ పడిద్దా లేదా అని 100 సార్లు ఆలోచించుకొని రావాలి. ఏంటంటే ఓన్లీ తెలంగాణలో వచ్చి చక్రం తిప్పాము అని చెప్పుకోవడం కాదు, ముందు అది రివర్స్ అయితే ఆంధ్రాలో ఎలక్షన్ పోయిందంటే అది పెద్ద మ్యాటర్ కదా వాళ్ళకి. ఇక్కడ 5-10 సీట్లు పోటీ చేసి ప్రూవ్ చేసుకునే బదులు అక్కడ అధికారాలను కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్. మరొక అంశం సార్, అంటే మొన్న చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ గారి ఫ్లైట్ ఛార్జెస్ గురించి వాటి గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ విమానాలకు అయ్యే ఖర్చు, ఈ ఫ్లైట్కి అయ్యే ఖర్చు దగ్గర 260 కోట్లు ప్రభుత్వ డబ్బుల్ని వాళ్ళు చేశారు. కానీ ఈయన ఒక్కడు కూడా ఈయన ప్రభుత్వానికి సంబంధించి ఈయన వాడుకోలేదు, ఇది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే అదనపు ఖర్చుల విషయానికి వస్తే ఇలా కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? సార్ బేసికల్లీ ఒక సీఎం అనేది చాలా, అంటే ఆ టైం, ఆ సీఎంగా ఉన్న వ్యక్తి యొక్క టైం చాలా వాల్యుబుల్. సో మనం ఈ ఫ్లైట్ ఛార్జీలు లేదంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్లారు అంటే అతను జర్నీ మామూలుగా చేశారనుకోండి, ఈ 10 గంటల టైం జర్నీ చేస్తే ఆ 10 గంటల టైము అక్కడ అంటే ఎన్ని టాస్క్లు ఉంటాయి ఒక సీఎంకి. సో అసలు ఇవన్నీ పరిగణలోకి తీసుకునే మ్యాటర్లే కాదు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ కోణంలో ఒకరినొకరు విమర్శించుకోవటం. అలా మాట్లాడితే ఇప్పుడు చూడండి, అదానీ డేటా సెంటర్ అని సంథింగ్ వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చినప్పుడు, అంటే ప్రపోజల్ ఎంఓఈ వచ్చినప్పుడు ఎకరం ₹1,00,00,000 ఇస్తే దాన్ని ఎకరం ₹1,00,00,000 అంత తక్కువకి ఇస్తావా అని ట్రోల్ చేశారు వాళ్ళు. ఈ రోజున అవే ఏరియాల్లో, అంటే అదే వైజాగ్లో 99 పైసలకి ఇస్తున్నారు. సో 99 పైసలకి ఇస్తున్నారు అంటే నాకు కూడా ఇవ్వచ్చుగా, మీకు కూడా ఇవ్వచ్చుగా సార్. ఓన్లీ అదానికి అంబానీకి ఎందుకు ఇస్తున్నారు? అదాని అంబానీకి కూడా కదా సార్, ఉర్సా కంపెనీ, లూలు, అంటే చూడండి హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరికైనా తెలుసు కదా, ఒక మైండ్ స్పేస్, రహేజా ఏంటి, సత్వా ఏంటి, ఇవి రియల్ ఎస్టేట్ కంపెనీలు. చివరికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా డెడ్ చీప్కి ఇస్తున్నారు. అంటే మీరు ఒక కియాకి ఇచ్చారనుకోండి, దానివల్ల ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, మనకి సేల్స్ ఉంటాయి. దానికి అనుబంధంగా అంటే అఫిలియేటెడ్గా చిన్న చిన్న పార్ట్స్, యాక్సెసరీస్ ఒక 100-150 చిన్న కంపెనీలు వస్తాయి చుట్టూరా. సో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ మనం ఏదన్నా ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఉపాధి కల్పన లాంటివి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఒక లూలు మాలు, ఒక రయేజా, వీళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు. ఉర్సా లాంటి కంపెనీలు, మన మైరా అనే కంపెనీ, అంటే కేవలం 15 లక్షల క్యాపిటల్తో రిజిస్టర్ అయ్యి 3 నెలలు కాని కంపెనీ 1,500 కోట్లు పెట్టుబడి పెట్టింది అంటే ఒకే ఒక టెండర్ వచ్చినా ఇస్తున్నారు. సార్ నేనేమంటానంటే సార్, ఇవన్నీ రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడమే కానీ ఆ ఫ్లైట్ ఛార్జెస్ అవ్వచ్చు, మేము చేసాము చేయలేదు అని. అంటే వాళ్ళు చాలా చెప్తారు, సెక్యూరిటీ ఛార్జెస్ సంవత్సరానికి ఎంత అయినాయి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెన్సింగ్ సంబంధించి అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, చాలా చెప్పిన పరిస్థితి ఉంది. వీటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ తీసుకోలేదని వాళ్ళు గొప్ప చెబుతారు. ఇప్పుడు శాలరీ తీసుకున్నారా లేదా కాదు మ్యాటరు, ఒక సీఎం గా చేయాల్సిన డ్యూటీ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, మనం ఎన్నుకున్నది మనల్ని పరిపాలించడానికి, ఆ పరిపాలన అనేది కరెక్ట్ గా ఉందా లేదా. అంటే మనకు అందాల్సిన విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, పోలీస్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇవన్నీ ఎవరైతే ప్రాపర్గా
ప్రజలు మనం ఎన్నుకుంది వాటి కోసమే కదా. అవును. అవి ఎవరు చేస్తున్నారో చూస్తారు కానీ ప్రజలు. ఆయన 200 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైట్లో తిరిగాడు, ఈయనేమో సొంత డబ్బులు పెట్టుకుంటాడు. సొంత డబ్బులు పెట్టుకోవటం అంటే డెఫినెట్లీ రూలింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్షిప్స్ ఉంటాయి సార్. అంటే ఇవన్నీ కిడ్కో ప్రో టైప్ అంటే అనకూడదు మనం, కానీ ఆబ్వియస్లీ అలా ఉంటాయి. ఇద్దరు కూడా ఇప్పుడు లోకేష్ గారిని తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా ఇద్దరు అపరకోటీసురులే కదా. అవును, డబ్బులు ఇద్దరు అపరకోటీసురులే. సో వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారా, పెట్టుకోరా, శాలరీ తీసుకున్నారా లేదా, ఫ్లైట్లు డబ్బు, ఇవి కాదు మనకు కావాల్సింది. సంవత్సరం ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో దగ్గర దగ్గర 3 లక్షల 5 లక్షల కోట్ల అప్పులు అయిపోతున్నప్పుడు, ప్రతి ఎవరి టర్మ్ అయినా తీసుకోండి, 3 లక్షల నుంచి 5 లక్షల కోట్ల అప్పులు చేస్తున్నప్పుడు మనం ఈ 200 కోట్లు అంటే శాలరీ తీసుకున్నారు ఇక్కడ కాదు కదా. అవి ఎలా యూటిలైజ్ అవుతున్నాయి, అవి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా, అవి ప్రాపర్గా టెండర్ వాల్యూ ఎంత వెళ్తుంది, అంటే ఎవరికి దోచి పెట్టకుండా న్యాయంగా ఇస్తున్నారా. ఇప్పుడు ఎవరో ఎందుకు సార్, మనం సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి అయ్యే ఛార్జీ అంతా మనకు తెలుసు కదా. మరి అలాంటిది ఎస్ఎఫ్టీకి 14,000 15,000 ఇస్తున్నారు అంటే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మరి దానికి ఆన్సర్ వాళ్ళన్నా చెప్పాలి, లేదు అర్థమయ్యేలాగా సమ్మేళన లిస్టులో ఎందుకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది అనేది చెప్పగలగాలి. అంటే మరి అడ్డగోలుగా ఉండకపోయినా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండాలి కదా. నాకు సందేహం వచ్చింది, నాకు 4,000లో ఏదో వాళ్ళకి 15,000 ఎందుకు అవుతుంది అంటే, మేబీ లగ్జరియస్గా కడుతున్నారా, లేదు ఇంకేమైనా ఫీచర్స్ ఉండయా అందులో, లేదు అక్కడ ల్యాండ్లో ఏమన్నా ఇష్యూ ఉండి ఎక్కువ వర్క్, గ్రౌండ్ వర్క్ ఎక్కువ జరుగుతుందా, లేదు బిల్లులు మనం టయానికి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా వేసి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేట్ అయినా కూడా ఆ కాంట్రాక్టర్కి నష్టం జరగకుండా ఏమన్నా మనం ప్రైస్ పెంచామా, ఇలా ఏదో సంథింగ్ ఉండాలి కదా. అంటే మనం అంటే ప్రజలు కూడా ఎలా అయిపోతున్నారంటే, ఇది రాజకీయంగా అందరూ శాలరీలు, ఫ్లైట్లు, పాపం అంటే జీడిపప్పు 8 కోట్లు పెట్టి తినేశారు అంటే ఇవి కాదు కదా మనకు కావాల్సింది అంట. నేను ఎగ్ పఫ్ఫులు 2.5 కోట్లు అయింది, ఇవి కాదు కదా మనకు కావాల్సింది. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు ట్రోల్ చేసుకోవడానికి ఏమంటారు ఆనందపడటానికి ఉపయోగపడతాయేమో, కానీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర ప్రజలకు అవసరం. పార్టీ కార్యకర్తలు మేబీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు, మన లీడర్ కరెక్ట్, వాళ్ళ లీడర్ రాంగ్ అని, లేదు మన ఇట్లా వాళ్ళు ఆనందపడతారు, కానీ సామాన్య ప్రజలకైతే ఎన్ని అవసరం లేదంట నేను. ఓకే, ఇంకోటి కూడా సార్, అంటే అమరావతికి సంబంధించి 2వ విడత ఏదైతే ఉందో ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విముఖతగా ఉన్నారు అని చెప్పి కూడా, అయినా కానీ పూలింగ్తో వెళ్ళిపోతున్నారు అనే పరిస్థితి ఉంది. అంటే మొదటి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అమరావతికి 100,000 ఎకరాలు ఇచ్చారు, అదే మీరు ఏం చేయలేదు, మళ్ళీ ఏంటని కొంతమంది బాధపడుతున్న పరిస్థితి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్కి రైతులకు సంబంధించి? అంటే రైతులు ఇబ్బంది పడుతున్న మాట మాత్రం వాస్తవం సార్. ఈ అమరావతి ఇన్సిడెంట్ అంటే ఇది మనం పుట్టి పెరిగిన జిల్లా కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా మనకు తెలుసు, బంధువులు వాళ్ళు ఉంటారు కదా ల్యాండ్ పూలింగ్లో. సో ఎలా ఉందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారి స్టేట్మెంటే చాలా రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీరే అమరావతి రైట్ ప్లేస్ అని స్టార్ట్ చేశారు, మీరే మళ్ళీ ఏమంటారు 33,000 ఎకరం సరిపోదు, ఒక మున్సిపాలిటీగా మిగులుద్దామా అంటారు. అంటే 2016లో ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు ఒక మున్సిపాలిటీ స్థాయిలో ఆలోచించి ఈ రోజు రాజధాని స్థాయిలో ఆలోచిస్తున్నారా మీరు? తప్పు కదా అది. మీకు ఎందుకు అవసరమో అది చెప్పండి, ఇంకా ఎందుకు ల్యాండ్ అవసరమో చెప్పండి, తీసుకోండి. అంతేగాని ఇప్పుడు ఇది మున్సిపాలిటీగా మిగిలిపోయింది అంటే మీరు 2014 బైఫర్కేషన్ తర్వాత అమరావతిని రాజధాని సెలెక్ట్ చేసి మీరు పూలింగ్కి ఎంత అవసరం అయింది అని చెప్పినప్పుడు మున్సిపాలిటీ తయారు చేయడానికి స్టార్ట్ చేశారా? కాదు కదా. ప్రపంచ స్థాయి రాజధాని పీపుల్స్. మీకు తెలుసా, మలేషియాలో పుత్రాజయ అని ఒక న్యూ క్యాపిటల్ కట్టారు, ఒక దేశ రాజధాని 8,000 ఎకరాల్లో. మనకు 33,000 ఎకరం సరిపోదు అనేది రాంగ్ అంట ఫస్ట్ నేను. రెండోది సార్, అసలు రాజధాని విషయంలో చూడండి, ఒక రియల్ ఎస్టేట్, ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెళ్ళామనుకోండి సార్, ఒక 2 ఎకరాలు తీసుకున్నాం, 1 ఎకరం మోర్టగేజ్ చేస్తాం, 2వ ఎకరంలో డెవలప్మెంట్ చేస్తాం, దాన్ని నమ్మి మళ్ళీ మోర్టగేజ్ ఇచ్చిన ల్యాండ్ క్లియరెన్స్ చేసుకొని దీన్ని కూడా డెవలప్ చేసుకుంటాం. ఇది రియల్ ఎస్టేట్ మోడల్. సేమ్ అమరావతిలో కూడా ఏం జరిగింది, 1/4 ఏమో రైతులకు అన్నారు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి. మనకి ఎట్లా 1 ఎకరం ఇస్తే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ బిట్ల కింద శాంక్షన్ అన్నారు. ఓకే. సో వాళ్ళ ఐడియా ఏంటి, అప్పట్లో ఏమన్నారు, ఒక టైంలో రాజధాని మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని కూడా అనౌన్స్ చేశారు. అవును, దానికి అదే డబ్బు సంపాదించుకుంటది అంటే మేబీ రాంగ్ కూడా కాదు. ఎందుకంటే ప్రజలకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత
అంటే 33,000 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు పోతే 28,000 ఎకరాల్లో రోడ్లు అన్ని తీసిన తర్వాత కూడా మీకు దగ్గర 20,000 ఎకరం చేతిలో ఉంటాయి. అవును. మీరేం చేశారు, ఆల్ ఆఫ్ షడన్ 5 లక్షలు 10 లక్షలు ఉండే ల్యాండ్ని దాని అప్రిసియేషన్ 2 కోట్లకి, రిజిస్ట్రేషన్ కాస్ట్ మినిమం 2 కోట్లు ఉండేలాగా డిజైన్ చేశారు. సో మీరు రైతుకి న్యాయం చేశారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా మోర్టగేజ్ మోడల్లో మీ 20,000 ఎకరాలు మీ చేతిలో ఉన్నప్పుడు దీన్ని అమ్మినా డబ్బులు వస్తాయి, ప్రోత్సాహకాల కింద ఇచ్చినా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో ది డిజైన్ లైక్ దట్. ఓకే. ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది, మళ్ళీ దీనికి 1,00,000 కోట్లు అంటే అప్పు చేసి మరీ కట్టబోతున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నప్పుడు నేను అనేది ఏంటి అంటే, అసలు 5 లక్షల ల్యాండ్ని ఆ రోజు 20 లక్షలు పెట్టుకోనండి. ఎందుకు కోట్లు అంత పెంచారు? ఇప్పుడు లబ్ధి పొందింది ఎవరు? కేవలం 29 గ్రామాల రైతులు లబ్ధి పొందితే అప్పు కట్టాల్సిందేమో రాష్ట్రం అంతా కదా. అవును. ఇప్పుడు అందరమే పడినట్టే కదా అప్పు. రాష్ట్ర ఖజానా నుంచి కదా వెళ్ళేది. అవును. అలా రాజధాని వద్దు అని మేము ఎవరు చెప్పరు. మనకున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా అమరావతిలో కట్టే రాజధాని ఎంత తక్కువ కాస్ట్తో కుదిరితే అంత తక్కువ కాస్ట్లో ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి, 2016లో ఎవరైతే ల్యాండ్ రిజిస్టర్ చేసేసారో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ వీళ్ళకి ఏదైతే ఇచ్చిందో అది ఎండోన్మెంట్లో కూడా ఉండే కొంతమందికి. ఓకే. ఇప్పటికీ అమ్ముకోలేరు, ఎందుకంటే లీగల్ కేసులు నడుస్తున్నాయి గవర్నమెంట్కి ఎండోన్మెంట్కి మధ్య. కొన్ని ప్రాంతాల్లో రైతులు పూలింగ్కి వ్యతిరేకించి ఇవ్వలేదు, వాళ్ళ ల్యాండుల్లో కూడా అలాట్ చేసేసారు వీళ్ళు. అవి కొన్ని కేసులు నడుస్తున్నాయి. అవును. వాళ్ళు ఊరుకోరు కదా, ఒప్పుకోరు కదా. ఇది ఇప్పుడు ఎన్ని దగ్గర 10 సంవత్సరాల పంచాయతీ. ఇచ్చిన ల్యాండ్ ఇంతవరకు రైతులకే న్యాయం జరగల. అసలు రైతులకి అలాట్ చేసిన ల్యాండ్ ఆన్ డాక్యుమెంట్ ఉంది కొంతమందికి ఒకవేళ ఫిజికల్గా ఉండా కూడా అది ఎలా ఉండిపోయింది. మనం శ్రీశైలం హైవే మీద వెళ్తే ప్లాటింగ్ బిజినెస్ అయితే చూడండి, మధ్యలో సున్నం వేసి ఈ బిట్టునిది లేదా రాయేసి ఉంటుంది చూడండి. చెప్పు వదిలిపెట్టారు. అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ లాగా నేను మీ దగ్గర కొంటుంటా, మీరు ఇంకోటి దగ్గర కొంటుంటారు, ఇట్లా చేయి మారుతున్నాయి తప్పితే అక్కడ డెవలప్మెంట్ ఏం జరగట్లేదు కదా. అవును. అంటే అట్లీస్ట్ రైతులకు ఇచ్చిన ప్లాట్లు నేనేమో ఇప్పుడు బ్యాంకులు వచ్చేస్తున్నాయి, రావాలి, అందరూ ఎంకరేజ్ చేయాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర రాజధాని కావాలి. సరే, ఏ పార్టీలు ఎలా ఉండా అమరావతి రాజధాని అన్న తర్వాత ఇక ఫైనల్గా అమరావతికి ఇప్పటికే 34,000 కోట్లు అప్పు చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత రాబోయే పార్టీ కూడా సపోర్ట్ చేయాల్సిందే. వైఎస్ఆర్సీపీ వచ్చిన అధికారంలోకి 34,000 కోట్లు 50,000 కోట్లు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తారు, అందులో నో డౌట్. కాకపోతే నేనేమంటానంటే ఫస్ట్ అసలు 2016లో ఇచ్చిన రైతులకే మీరు న్యాయం చేయకుండా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్లో లబ్ధి పొందుతుంది ఎవరు? ప్రభుత్వానికి ఏం బెనిఫిట్ అయింది? మరి 33,000 ఎకరాలు వలన ప్రభుత్వం బెనిఫిట్ అయి ఉంటే అది అవసరంలా. అవును. ఇప్పుడు వ్యతిరేకిస్తుంది మీరో నేనో కాదు కదా, అడ్జసెంట్ గ్రామాల రైతులే వ్యతిరేకిస్తున్నారు. ముందు వాళ్ళకి న్యాయం చేయండి అని. కాకపోతే ఇప్పుడు ఒక 3 గ్రామాల వాళ్ళు వచ్చి ఇస్తానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఆల్ ఆఫ్ సడన్ కొత్త లాజిక్ తెచ్చారు, మీరు నోటీస్ చేశారో లేదో. అమరావతి రైతులు ఒక జేఏసీ ఫామ్ చేయండి, ఇండివిజువల్గా ఒక్కొక్కరిని అడ్రస్ చేయడం కాదన్నారు. జేఏసీ ఎందుకు అవసరం అని చెప్పండి. జేఏసీ అనుకోండి, మొత్తం రైతుల బదులు ఈ జేఏసీలో ఉన్న 9 వచ్చి అందరు రైతుల తరఫున ఓకే చేసి వెళ్ళిపోవచ్చు. జేఏసీ అంటే అదేగా. ఇప్పుడు ఉద్యోగులు జేఏసీ ఉండిద్ది సార్, మొత్తం అందరు రారు కదా. 10 మంది వచ్చి చెప్తే ఓకే అయిపోయినట్టే కదా, అంటే రిప్రజెంటేటింగ్ ఎవ్రీవన్ కదా. అంటే 500 మందిని కన్విన్స్ చేయ బదులు 9 చేస్తే అయిపోయింది కదా. అంటే జేఏసీ పెట్టమని రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉందని అర్థమవుతుంది కదా, ఒప్పుకున్నట్టే కదా. సో అమరావతి రైతుల యొక్క ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయగలిగితే ప్రజలు నమ్ముతారు సార్. ఓకే. ఎందుకంటే మొన్న మీకు 2024 ఎలక్షన్ అనేది మేజర్గా టీడీపీ వాళ్ళకి మైలేజ్ ఇచ్చింది కానివ్వండి. వాళ్ళకి వెళ్ళిపోయిన అంశం ఏంటంటే, ఒకటి అమరావతి రాజధాని, రెండోది వచ్చేసేమో మీకు పోలవరం డిలే అవటం. ఈ 2 కానీ మళ్ళీ టీడీపీ వీళ్ళ హయాం మళ్ళీ 5 ఏళ్లలో చేయలేకపోతే నమ్మరు. అంటే ఒకసారి నమ్మాము, 2 సార్లు నమ్మాము, ఆవు పులి కథలాగా అయిపోతుంది. సో ఇక నమ్మరు. సో ఈ రెండింటిని ఈ టర్మ్లో వీళ్ళు చేయగలగాలి. మొన్నే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కృష్ణా పుష్కరాల సమయానికల్లా పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. సో రైతాంగం వెయిట్ చేస్తుంది. ఈ టర్మ్ కూడా అవ్వలేదనుకోండి, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది, అంటే వీళ్ళు ఎన్డీఏ అలయన్స్లో లేరు. అవును. వీళ్ళు కేంద్రంలో
మంత్రిత్వ శాఖల్లో కూడా ఉన్నారు. అవును. ఉన్నప్పుడు కూడా సాధించి కంప్లీట్ చేయలేకపోతే ప్రజలు నమ్మరు అనమాట. ఓకే. సో మీ దగ్గర మీరు ఏం అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోయారు అని అడుగుతారు. సో కంపల్సరీ అమరావతి రాజధానిలో ఎంతో కొంత ప్రోగ్రెస్ చూపించగలగాలి. అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి వాళ్ళ ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఓవర్ నైట్ వచ్చిద్దా 15 సంవత్సరాలు పట్టిద్ది, 15 సంవత్సరాలు మనం కలిసి ఉండాలి అని చెబుతున్నారు. డెవలప్మెంట్ అంటే మీ బేసిక్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవడానికి 15 సంవత్సరాలు ఎందుకు జరిగింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు 15,000 అవ్వచ్చు, లేదు రైతు భరోసా కేంద్రాలు 10,000 అవ్వచ్చు, అవన్నీ కూడా కట్టారు కదా. అన్ని అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒకటి కట్టగలిగిన వాటన్నింటినీ కలుపుకుంటే ఇక్కడ పెద్ద నగరమే అయింది కదా. జగనన్న కాలనీలు అనొచ్చు, వాట్ ఎవర్ ఎన్నో కట్టినప్పుడు వీళ్ళు ఎందుకు కట్టలేరు? దానికి కూడా 15 సంవత్సరాలు అడగటంలోనే మీరు ఈ తరం కూడా చేయలేరు అని చెప్పటమా? ఇప్పుడు కూడా చేయకపోతే నమ్ముతారా? ముందుగానే హింట్ ఇస్తున్నారా? హింట్ ఇచ్చి రెడీ చేస్తున్నారా ప్రజల్ని? ఈసారి కూడా చేయకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రైతులు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అమ్ముకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. బయట వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా. ఎందుకంటే కమర్షియల్ ప్లాట్స్ ఇస్తా ఉన్నారు, అది ఇస్తా ఉన్నారు, ఇది ఇస్తా ఉన్నారు. దాంతోపాటు ఆయన నారాయణ గారు వచ్చి అంటే మొన్న బీజేపీ ఏదైతే టీడీపీకి సంబంధించి అనుకూల మీడియా ఏబిఎన్కి సంబంధించింది అంటూనే వెంకటకృష్ణ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి ఉందండి. ఏం చేస్తున్నారు మీరు అమరావతికి సంబంధించి? ఎప్పుడో వస్తాడు నారాయణ, ఏదో చేస్తాడు, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. నాకు అర్థం కాదు ఇంకోటి ఉంది సార్, మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసిన తప్పుల వలన వైఎస్ఆర్సీపీని ప్రజలు ఓడించారు అనుకుందాం. అంటే ఏంటి ఆ తప్పులు? 3 రాజధానుల, మరి వీళ్ళు కూడా 3 ఆర్థిక జోన్స్ అని సేమ్ ఇప్పుడు కొత్తగా ఏదో అంటున్నారు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మండలి ప్రపోజల్ పెట్టి 26 పేరు మార్చి చెప్తున్నారు, అంతే పేరు మార్చి చెబుతున్నారు. వాళ్ళు చేసింది నచ్చకాలను ఓడిస్తే వాళ్ళు చేసినవన్నీ మక్కి మీరు చేస్తున్నారు కదా, మరి మిమ్మల్ని ఓడిరా రేపు ప్రజలు? యూ షుడ్ స్టాండ్ ఫర్ ఓన్లీ అమరావతి కదా. అవును, ఆ రోజు వ్యతిరేకించారు కదా. తీరా ఎలక్షన్ అయిపోయిన ఫస్ట్ మంత్లోనే వైజాగ్ ఆర్థిక రాజధాని అని అనౌన్స్ చేశారు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వైజాగ్కే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సెంటర్ దగ్గర నుంచి మిగతా కూడా అన్ని అక్కడికి వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే 3 రాజధానులే పేరు మార్చేసి 3 ఆర్థిక జోన్స్ అని పెడుతున్నారు. దానికి ఐఏఎస్లను కూడా అలర్ట్ చేసేసారు. అంటే ఇప్పుడు వాళ్ళ విధానం నచ్చక ప్రజలు ఓడించుంటే వాళ్ళ విధానాన్ని మీరు కంటిన్యూ చేస్తే మీరు నచ్చరు కదా. అవును, లేకపోతే ఇంకోటి కూడా వాళ్ళు చేసింది కరెక్ట్ అని మీరు ఒప్పుకున్నట్టు కూడా అవుతుంది. వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవడం కూడా కదా అది. అవును, లేదులేండి, బయట ప్రజల్లో కూడా సేమ్ అలాగే ఉంది. ఏంటి ఇప్పుడు దేనికి సంబంధించి పోలవరంకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే చేశారో ఇప్పుడు వీళ్ళు వాళ్ళకే చేస్తున్నారంట. రకరకాలు కూడా అదే చెప్తున్నారు. అంటే బేసికల్ ఏమైందంటే సార్, మీకు లాబీయిస్టులు, కాంట్రాక్టర్లు, ఫింగర్ టిప్స్ లాగా చాలా తక్కువ మంది ఉంటారు. అదే వాళ్ళే చేస్తున్నారంట. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే చేస్తారు. ఇదేమవుతుందంటే వాళ్ళ మనిషి అని వాళ్ళకి ముద్ర ఎత్తున్నారు కానీ ఈజ్ ఎ కాంట్రాక్టర్. అవును, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టీడీపీ అధికారంలో వచ్చింది. ఈ తెల్లారి లెగితే ఎమ్మెల్యే పక్కనో ఎంపీ పక్కనో తిరిగిన వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు, లేదు అంటే ఆ స్థాయిలో వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండదు, ప్రొఫైల్ ఉండదు, కంపెనీ ఉండదు. నాకు వర్కే లేదని బాధపడతా ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం ఆలోచిస్తాడు? ఎవడు బాగా వర్క్ చేస్తాడు, ఎవడు క్యాపబుల్ అని ఆలోచిస్తాడు, అంతే కదా. క్యాపబుల్ ఒకటి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, సొంత పార్టీ క్యాడర్కి ఇవ్వాలనుకో ఇంత కష్టపడి ఇచ్చాడు కాబట్టి వాడిని ఏం అడగలేం. అవును, పక్క పార్టీ వాడనుకో మనం మాట్లాడుకునేది కేవలం వ్యాపారం లెక్క ఉండేది. నీకెంత నాకెంత, ఇందులో ఏం మిగిలితే నాకేం ఇస్తావు, అంతే కదా. సో సొంత కార్యకర్తను అలా సొంత క్యాడర్లో నీ కోసం పనిచేసిన అది అడగలేవు కదా. ఇది స్ట్రాటజీ. చాలా ఉంటాయి సార్ ఇందులో. ఓకే, ఇప్పుడు సెక్రటేరియట్ పిఎస్ చేసేవాళ్ళు ఉంటారు. వైసీపీ వస్తే వాళ్ళ దగ్గర చేస్తారు, టీడీపీ వస్తే వాళ్ళ దగ్గర చేస్తారు. ఆ వర్క్ చేత అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, ఆ ఫైల్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఫైల్లో ఏమేమి ఉండాలి, ఏముంటే మనం సబ్మిట్ చేయొచ్చు, ఆ డేటా కలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు, ఆ సెక్రటేరియట్ వర్కులు తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ లీడర్ వచ్చినా కూడా ఇప్పుడు పక్కనే ఉండవు బావమరిదని తెలియని వర్క్ నీకెప్పుడు నేర్పాలి? ఆ 5 ఏళ్ళు తక్కువ టైంలో డ్యామేజ్ జరిగితే ఎవడు కంట్రోల్ చేస్తాడు? సో ఆల్రెడీ వీళ్ళు వెళ్ళడమే ఏం చెబుతారు, గతంలో వైఎస్ఆర్సీపీలో ఈ ఎమ్మెల్యే దగ్గర చేశా సార్, ఇది నా ప్రొఫైల్, సరే ఈ వర్క్ నువ్వు చూసుకో అని తీసుకుంటారు అంతే. అంతేగాని ఈ వీటన్నిటిని వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే ఉంటారు. మళ్ళీ వైసీపీ వచ్చిన వీళ్ళే ఉంటారు. ఓకే సార్, ఒక్కసారి మనం ఎలక్షన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా
ఏదైతే ఎలక్షన్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి, ఈవీఎంల మీద డౌట్స్ ఉన్నాయని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంతకుముందు మాట్లాడారు చాలాసార్లు కూడా. దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ బీహార్ ఎలక్షన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రీపోల్ ఎలక్షన్స్కి సంబంధించి సర్వేలు చూస్తే మహాగఠబంధన్ వచ్చేస్తుంది, ఎవరైతే లోకల్ అక్కడ చేసిన వాళ్ళు హ్యూజ్గా 200 స్థానాలు వస్తాయి అవి ఇవి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. కానీ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్వీస్ ఒక్కసారి చూసినట్టయితే అక్కడ బీజేపీ రాబోతుంది, మళ్ళీ అక్కడే నితీష్ కుమార్ రాబోతున్నాడని మాట్లాడారు. ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత అదే నిజమైంది. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్కి అవుట్కమ్స్కి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది? బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? సార్, బీహార్ యొక్క ఎలక్షన్స్ మాట్లాడాలంటే గతం కూడా కొంచెం మాట్లాడదాం. మొట్టమొదటిసారిగా అసలు ఎప్పుడైనా సార్ ఏదైనా ఒక ఎలక్షన్లో ఓటింగ్ పర్సంటేజ్ అంటే గత ఎలక్షన్ కంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. అందువల్ల ప్రజలు కసిగా వచ్చి ఓట్లేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న 2019లో 80, 2024 82 పెరుగుతుంది అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనేది బేసిక్ ఫార్ములా. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు ఇది. ఇది ఎన్నిసార్లు ప్రూవ్ అయిందో కూడా చెప్తా. బీహార్ విషయంలో 1967లో ఒక్కసారిగా 7% పోలింగ్ పెరిగింది గతంతో పోల్చుకుంటే. కాంగ్రెస్ మొట్టమొదటిసారి బీహార్లో అధికారాన్ని కోల్పోయింది. మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత 1980లో మరలా 7% ఓటింగ్ పెరిగింది. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. మరలా 10 సంవత్సరాల తర్వాత 1980లో 5.7% ఓటింగ్ పెరిగింది. జనతాదళ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జనతాదళ్ ఓడిపోలే. జేడీయూ కట్ చేస్తే 9.7% ఓటింగ్ పెరిగింది ఇప్పుడు మొన్న. అంటే ఎవరు ఉండాలి? బీజేపీ అక్కడ ఓడిపోవాలి, అక్కడ మహాగఠబంధన్ గెలవాలి. సింపుల్ ఫార్ములా. ఇంకా ఇంతకు మించి ఇంకెవ్వరూ చెప్పరు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు భారీ స్థాయిలో బంపర్ మెజారిటీతో గెలిచారు. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు ఈవీఎం డౌట్ రాకేమొస్తుంది? చాలా మంది కూడా అదే అన్నారు, ఏంటబ్బా ఏం జరుగుతుంది అంటే. కొంతమంది మాట్లాడిన దానికి కూడా ఇంద్రనీల్ గారు మనం మాట్లాడితే, ఎవరైతే మహిళలకి అక్కడ అంటే 1 కోటి ఉద్యోగాలు ఒకటి, లేకపోతే మహిళలకి 10,000 అనేది కూడా బాగా వర్కౌట్ అయింది అనుకోవచ్చు కదా. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే 10,000 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసాధ్యమైన 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ మీద ప్రభుత్వ వ్యతిరేకతే లేకపోతే. 2 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను అని మీరు ప్రకటించిన ఎవరైతే ఉన్నారో ఆయన 10వ సీఎం, 1వ కాదు. అంటే మీరే కదా ఇన్నేళ్ళు ఇప్పుడు అయింది ఇంకోసారి చేస్తారని ప్రజలు ఎందుకు నమ్ముతారు? 2 పసుపు కుంకుమ సేమ్ అమౌంట్ బడ్జెట్తో సహా సమానం సార్. అది సేమ్ 2019లో చంద్రబాబు గారు ఇక్కడ సేమ్. ఆ రోజు వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంది, వాళ్ళకి ఎందుకు అవుతుంది 10,000? అవును, అక్కడ గెలవాలి కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు కూడా ఇది 10,000 వల్ల గెలుస్తుంటే ఆ రోజు 15,000 ఇచ్చిన పసుపు కుంకంతో ఆయన కూడా గెలవాలి కదా. ఎందుకు గెలవలేదు? అందువల్ల ఈవీఎం మీద అనుమానాలు వస్తాయి సార్. ఓకే. రెండోది, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్లో ఇండియా కూటమి 9 స్థానాలు గెలుచుకుంది. లోపాయికారిక పొత్తు ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ పప్పు యాదవ్ స్థానం గెలుచుకున్నారు. 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది కదా. ఓకే. కూటమి. ఈ 10 స్థానాల్లో ఓటింగ్ పర్సంటేజ్లు చూస్తే అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ గెలుచుకున్న పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ పర్సంటేజ్లు 75, 76. బీజేపీ గెలుచుకున్న పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ పర్సంటేజ్లు 55 నుంచి 65. కంబ్యాక్ మళ్ళీ మనం కొంచెం గతంకి వెళ్దాం. ఓకే. 2024 పార్లమెంట్ ఎన్నికలు కానీ మీరు తీసుకుంటే బీజేపీ స్వీప్ చేయగలిగిన రాష్ట్రాల యొక్క పోలింగ్ పర్సంటేజ్ చూసుకోండి. ఇది ఎలక్షన్ కమిషన్ డేటా, మీకు కావాలని పంపిస్తాను నేను నా సొంత డేటా కాదు. ఎలక్షన్ కమిషన్ ఈ రోజుకి వెబ్సైట్ లో ఉంచిన డేటానే. బీహార్ 55%, ఉత్తరప్రదేశ్ 55%, గుజరాత్ 56%, మహారాష్ట్ర 60%, అండ్ మధ్యప్రదేశ్ 66%, మాక్సిమం 66. వీళ్ళు స్వీప్ చేయగలిగి వీళ్ళ పట్టు ఉందంతా 55. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చెప్పడానికి. ఇంకోటి గుజరాత్ కూడా 55. గుజరాత్ కూడా ఎప్పుడు వెలిగిపోతుంది అభివృద్ధితో కదా, అది కూడా 55. కట్ చేస్తే ఎన్డీఏ కూటమి అధికారంలో లేని రాష్ట్రాల దగ్గరికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ అంతా 82, దగ్గర 80% ఉంది. ఒరిస్సా ఎంత 75. పశ్చిమ బెంగాల్ చూడండి, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ 3 సమస్యాత్మకమైన ప్రాంతాలని 7 ఫేజుల్లో ఎలక్షన్ పెడతారు.
పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ 80. బీహార్ లాగా వాళ్ళు కూడా వలసలు వచ్చి పనులు చేసుకునే వాళ్ళే కదా. అవును. అక్కడ కూడా 80% ఓటింగ్. కర్ణాటక 70, కేరళ 70, తమిళనాడు 70. చూడండి, అంటే వాళ్ళు అధికారంలో లేని కాడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అధికారంలో ఉంటే 55 దాటదు. బీహార్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్లమెంట్లు గెలిచిన కాడ 76% ఓటింగ్లు. బీజేపీ పార్లమెంట్ గెలిచిన కాడ 55 నుంచి 60 మధ్య ఉంటాయి. ఏంటి సార్ ఈ లాజిక్? ఇంకొంచెం వర్క్ చేయాలి సార్ దీని మీద. రాహుల్ గాంధీ మాట్లాడితే వచ్చి ఓటు చోరీ అంటాం కాదు. నిజంగా ఆయన తెలివైనడైతే వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్క పెట్టమనండి. ఓకే, బ్యాలెట్ బాక్స్ అక్కర్లా. బ్యాలెట్ ఓటింగ్ ఇంకా బ్యాలెట్ కంటే బెటర్ సార్. వీవీప్యాట్ స్లిప్ లెక్క పెడితే బ్యాలెట్ లో ఉన్న ఫోల్డింగ్ కుదరక చల్లని ఓట్ల కింద చాలా వెళ్ళిపోతాయి కదా. ఇందులో మనం ఎవరికైతే ఓటేస్తున్నామో మనకి కనపడి ఆ స్లిప్ డ్రాప్ బాక్స్ లో పడుతుంది. వాటికి సీలేసి వాటిని లెక్క పెడితే మోర్ పవర్ఫుల్ దాన్ ద బ్యాలెట్. ఓకే, 100% లెక్కించమంటే అది కూడా చూడండి ఎంత పని. అది ఒక అసెంబ్లీ స్థానానికి 14 టేబుల్స్ ఉంటాయి, ఓ 10 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక బూత్కి 1000 ఓట్లు అక్కడ తీసి ఆ డ్రాప్ బాక్స్ ఆడ పోసి 1000 ఓట్లు లెక్క పెట్టాలి. అలాంటి 15 సార్లు లెక్క పెడతారు. ఎంత టైం పట్టింది సార్? అవును, స్లిప్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు ఓట్లు వాళ్ళు ఎంత టైం పట్టింది చెప్పండి? అవును, తక్కువే. మిగతా బ్యాలెట్ బాక్స్ కన్నా చాలా తక్కువే ఉంటది కదా. అంటే ఒక్క రోజు మేము పని చేయలేమనే స్థాయిలో ఎలక్షన్ కమిషను లేదా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటానికి ఏం లేదు. వాళ్ళు చేస్తారు, ఒకప్పుడు చేయలేదా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ చేయట్లేదా? పట్టభద్రుల ఎలక్షన్ 3 రోజులు చేయట్లేదా వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ నేను అనేది ఈసీ ముందుకు వెళ్ళట్లేదు. ఈసీ సుప్రీంకోర్టులో వచ్చి చెప్పేది ఏంటంటే మేము ఒక రోజు పని చేయలేము, మేము అంత అసమర్థతతో ఉన్నాము. అంత అసమర్థత ఉన్నప్పుడు దిగిపోండి సార్, ఇంకో వాళ్ళు వస్తారు ఆ పోస్టులోకి. అవును, అంతే కదా. రాహుల్ గాంధీ గారు ఇది తప్పితే అన్ని అడుగుతుంటారు. ఇప్పుడు ఓట్లు యాడ్ చేశారని చాలా ప్రూఫ్లు చూపించారు. అవును, అది కూడా ఏం చూపించారు? సిస్టమ్ ప్రోగ్రామ్ బేస్డ్గా ఓట్లు యాడ్ అయినాయి అని చూపించారు. అంటే 36 సెకండ్ల వ్యవధిలో 2 కొత్త ఓట్లు యాడ్ అవ్వటం ఒకే లాగిన్ మీద. అంటే అసలు ఎంత టైపింగ్ ఎంత ఉంటుంది? ఒక ఓటర్ డీటెయిల్స్ అన్ని కొట్టి హైలీ ఇంపాసిబుల్. అంటే సిస్టమ్ ప్రోగ్రామ్ త్రూ జరిగింది. అవును, ఇంకోటి ఏం చూపించారు? ప్రతి బూత్ అంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో కర్ణాటక ఫైల్స్ చూపించినప్పుడు ఆ బూత్లో ఫస్ట్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎడిషన్ డిలీషన్ అప్లికేషన్లు ఇచ్చినట్టు చూపించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మాకు సంబంధమే లేదని చెప్పించారు. ఓకే, సో ఇదంతా సిస్టమ్ ప్రోగ్రామింగ్ గా జరుగుతుంది. సిస్టమ్ ప్రోగ్రామింగ్ గా ఓట్లు యాడ్ అవుతున్నప్పుడు సిస్టమ్ ప్రోగ్రామింగ్ గా ఈవీఎంలో యాడ్ అవడానికి ఛాన్స్ లేదా? అంతే కదా. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? మీరు వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెడితే మీ ఏజెంట్లు బలంగా బూత్ దగ్గర కూర్చుంటే దొంగ ఓట్లు ఉండా కూడా మీ ఏజెంట్లు పోరాడితే ఎన్ని వేయగలరు? ఒక బూత్లో 3-4 ఓట్ల కంటే దొంగ ఓట్లు ఎక్కువ వేయగలరా? అవును, ఇక కబ్జా చేసినట్టు 3-4 తర్వాత ఆయన కొట్టి పంపించేసి ఎలక్షన్ చేసే కాదని మీ క్యాండిడేట్లు గట్టిగా కూర్చొని ఎదిరించగలిగితే వీవీప్యాట్ స్లిప్ లెక్క పెడితే బ్యాలెట్ కంటే పవర్ఫుల్ కదా అది. అదొక్కటి మాత్రం అడగడు ఆయన. మరి ఆయన ఎంత మేధావో నాకు అర్థం కాదు. సో ఈ బీహార్ ఎలక్షన్ తీసుకున్నాం. ఇక్కడ చాలా మంది వితండవాదం ఒకటి చేస్తారు. ఎస్ఐఆర్లో 65 లక్షల ఓట్లు తగ్గినాయి. అంటే అల్టిమేట్లీ మళ్ళీ 13 లక్షలు న్యూ ఓటర్స్ యాడ్ అయ్యారు. అంటే 50 లక్షల పై 50 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి కదా, అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అని కొంతమంది వితండవాదం. అంటే ఇప్పుడు 100 ఓట్లు ఉండే సార్, 100 ఓట్లు ఉన్నప్పుడు 55 మంది ఓటింగ్ వేస్తే 55% పోలింగ్. ఇప్పుడు 10 ఓట్లు డిలీట్ చేసాం, 90లో కూడా 55 మంది ఓటేస్తే అది 65 దాకా 64 దాకా వచ్చింది. అవును, కానీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళకంటే 60 లక్షల మంది ఎక్కువ మంది ఓటేశారు బీహార్ ఎలక్షన్స్ లో. మీరు డిలీట్ చేసిన ఓట్లు ఎన్నో తెలుసా? 47 లక్షల పైన, 50 లక్షల దాకా. కొత్తగా యాడ్ ఈ అదనంగా ఓట్లు ఎంతమంది వేశారు? 60 లక్షల మంది ఓట్లు వేశారు. 1 కోటి మంది డిఫరెన్స్ ఎలా వస్తుందండి? ఒక పార్లమెంట్కి అసెంబ్లీ వచ్చే టయానికి 25% ఆఫ్ ఓట్స్ వేరియేషన్స్ ఉంటుంటే మరి ఆ రిజల్ట్స్ని ఎలా నమ్మాలి? ఓకే, సేమ్ మీకు మహారాష్ట్ర తీసుకున్నా కూడా పార్లమెంట్ ఎన్నిక జరిగిన 3 నెలలు 6 నెలల వ్యవధి లోపు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 1 కోటి మంది కొత్త ఓటర్లు వచ్చారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో 4,40,00,000 మంది ఓటేస్తే మీకు అసెంబ్లీకి వచ్చేసరికి 1 కోటి మంది పెరిగిపోతారా? బీహార్లో, మీకు మహారాష్ట్రలో అదే పరిస్థితి. ఇప్పుడు మీరు ఇందాలు అడిగారు సర్వే సంస్థలు ఎన్ని ఇచ్చినాయి రాంగ్ అయినాయి కానీ.
సర్వే సంస్థలు ప్రజలను సర్వే చేయగలుగుతున్నాయి సార్, ఈవీఎంలను చేయలేకపోతున్నాయి. ఈవీఎం లోపల ఉన్న ఓట్లు ఎవరు చేయగలరు? అంటే జనం పల్స్ అయితే వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు కానీ అంటే నాకు వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక 2-3 నెలల నుంచి బీహార్లో ఉండి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు చాలా వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పారు దానికి సంబంధించి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. బట్ అవన్నీ కూడా ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు రిజల్ట్ మీద అనేది అనిపించింది నాకు. అదే సార్, సొల్యూషన్ నుండి సొల్యూషన్ ఎవరు అడగట్లా. ఓకే, ఎలక్షన్ కమిషన్ ముందుకు రావట్లా. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ తప్పితే ఇక అన్నీ చేస్తామంటారు. అది ఒక్కటి చేస్తే పోద్ది. ఇప్పుడు మనము ఏది చేయాలన్నా ఆధార్ కార్డు ఇవ్వాలి, లింక్ ఉండాలి. మన పిఎఫ్ తీసుకోవాలన్నా, లేదు మనం సిమ్ కార్డు తీసుకోవాలన్నా, పెన్షన్ తీసుకోవాలన్నా, అసలు ఏది కావాలన్నా ఆధార్ కార్డు నెంబర్ చెప్పు అంటాడు. ఆధార్ కార్డు లింక్ లేనిది ఏమీ లేవు. ఏముంది దేశంలో అంటే ఒక ఓటర్ ఐడి ఉండిద్ది, ఒక ఓటు హక్కు మాత్రం ఆధార్ లింక్. ఎందుకు అసలు ఈ డూప్లికేట్ ఓట్లు అన్నీ లేచిపోతాయి కదా, అవకాశం ఉంది కదా, ఎందుకు చేయరు? అది చేస్తే వాళ్ళకి ఓట్లు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మరి అడగాల్సిన అడగకుండా అయిపోయిన పెళ్లికి ఏమంటారు భజన అన్నట్టు ఓ మళ్ళీ వస్తాడు. ఇప్పుడు చూడండి కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ బి ఫైల్స్ అని వస్తాడు, బీహార్ ఫైల్స్ అని. మొన్న హెచ్ ఫైల్స్ అని వచ్చారు కదా, ఈసారి బి ఫైల్స్ అని వస్తారు. అంత అయిపోయిన తర్వాత చేస్తే ఏముంటదండి? ఇప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ లోపు ఎలక్షన్ కమిషన్ ఒప్పించి వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టే విధంగా సుప్రీంకోర్టులో కేసులు వేసి నువ్వు పోరాడో చేయాలి కదా. ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే నువ్వు నీ పొత్తులో ఉన్న వాళ్ళకే కాదు, దేశంలో ఉన్న ఆల్ అపోజిషన్ పార్టీస్కి యు ఆర్ ద లీడర్ ఆఫ్ పార్లమెంటు. సో బేసికలీ రాహుల్ గాంధీ ఫెయిల్యూరే వాళ్ళు ప్రతిసారి గట్టెక్కుతున్నారని నా భావన. ఓకే, ఆయన కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఉండవు కదా. ఇంద్రనీల్ గారు, ఎస్ఐఆర్కి సంబంధించి రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మాట్లాడుతుంది, టీడీపీ ఒక స్టాండ్ ఒక రకంగా ఉంది. ఎలా చూస్తారు సార్? ఏంటి అసలు దీంట్లో ఉన్న ఎందుకు ఇలా జరుగుతుంది? ఎస్ఆర్కి సంబంధించి వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? సార్, ఎక్కడైతే ఎస్ఐఆర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందో ఆన్ గోయింగ్ ప్రాసెస్ను మేము ఇంటరప్ట్ చేయలేము అని కోర్టులు చాలా క్లియర్గా చెప్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ మీకు తమిళనాడులో కోర్టుకు వెళ్తే కోర్టు కూడా రిజెక్ట్ చేసింది, ఎస్ఐఆర్ని ఆపడానికి మాకు ఛాన్స్ లేదు, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని. ఇప్పుడు ఎస్ఐఆర్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. వాస్తవం చెప్పాలంటే ఇట్స్ గుడ్ థింగ్, ఎందుకంటే డూప్లికేట్ ఓట్స్ లేని ఓట్లు తీసేయటం అనేది గుడ్ థింగ్. కాకపోతే ఈ ఎస్ఐఆర్లోనే చాలా ఫ్లాస్ ఉండయి అనేది కోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేస్తే బీహార్ ఎలక్షన్ విషయంలో దే యాక్సెప్టెడ్ కదా మిస్టేక్స్ జరిగినాయి అని. సో అన్ని మిస్టేక్స్ ఉన్నదాన్ని ఫస్ట్ దాని విధి విధానాలు సెటరేట్ చేసుకోకుండా పదే పదే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంటే అక్కడికి వచ్చి చేయటం అనేది కరెక్ట్ కాదనేది ఒక వాదన. అంటే రెండోది ఏంటి, ఇప్పుడు బీహార్ విషయమే తీసుకుందాం. అసలు బీహార్ రాష్ట్రమే 55 to 60% ఆఫ్ ద ప్రజలు మైగ్రెంట్స్, అంటే వలస జీవితం మీద ఆధారపడి బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేరు ప్రస్తుతం అని ఓటు తొలగిస్తే మీరు అలా అని ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అతనికి ఓటు యాడ్ చేయగలుగుతున్నారా? అక్కడ ఉండదు కదా ఒక్కోసారి. అంటే అంటే బతికున్న వ్యక్తి పార్లమెంట్లో ఓటు వేసిన వ్యక్తి యొక్క ఓటు హక్కుని హరించే హక్కు ఎస్ఐఆర్కి ఉండిద్దా? ఉండదు కదా. మరి జరుగుతున్నాయి కదా. అవును. రెండు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే టీడీపీ వాళ్ళు ఏమన్నారు, ఎస్ఐఆర్ని మేము ఆహ్వానిస్తున్నాం అన్నారు. ఆబ్వియస్లీ మీరు ఆహ్వానిస్తారు, ఎందుకంటే మీరు రూలింగ్లో ఉండారు, మీకు ఎన్డీఏ కూటమిలో ఉండారు. ఇప్పుడు మేజర్ స్టేట్ దేశం అంతా చెబుతుంది ఏంటి, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష ఓటర్ల యొక్క ఓట్లు డిలీట్ చేస్తుంది అనేది ఎలిగేషన్. సో వాళ్ళు ఆహ్వానించడం కొత్త ఏం కాదు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా మేము అబ్జెక్ట్ చేస్తున్నామని చెప్పకుండా కొంచెం బాగా చెప్పారు ఈసారి. ఏంటంటే 2 చోట్ల ఓట్లు వేస్తున్నారు, హైదరాబాద్లోనూ ఓట్లు వేస్తున్నారు, మళ్ళీ వచ్చి ఆంధ్రాలో వేస్తున్నారు. ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండేలాగా ప్లాన్ చేయండి అని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం ఎస్ఐఆర్ వచ్చినప్పుడు. అలాగే మా దృష్టికి వచ్చిన ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎస్ఐఆర్ అంటే ఎస్ఐఆర్ని వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు, దే ఆర్ ఆల్సో ఇన్వైట్ ఆహ్వానిస్తున్నారు. దట్ ఈస్ అంటే దేశం మొత్తంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరూ కూడా ఎస్ఐఆర్ని గౌరవించి యాక్సెప్ట్ చేసింది ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇప్పుడు తమిళనాడు అబ్జెక్ట్ చేస్తుంది, పశ్చిమ బెంగాల్ అబ్జెక్ట్ చేస్తుంది, మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అపోజిషన్ పార్టీ అనేది ఎస్ఐఆర్ని అబ్జెక్ట్ చేస్తుంది. బట్ మనకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్ఐఆర్ని అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసింది, అదొక గుడ్ థింగ్. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఒకటి చెప్పమంటారా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రిజిస్టర్ అయిన ఓటర్లు 97 కోట్లు,
ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ నడిపితే 10% కంటే ఓట్లు ఎక్కువ లేచిపోయినాయి. అక్కడ 10% కంటే ఎక్కువ ఓట్లు లేచిపోయినాయి. దేశమంతా ఇలా రన్ చేస్తే మోర్ దాన్ 10% ఓట్లు లెగిసిపోతే అసలు కులగణన జనగణన అయిపోయిన తర్వాత అసలు డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును, మొత్తం తీసేస్తే అంటే ఇప్పుడు 90 కోట్లు కూడా లేకుండా 10% లేచిపోయారు అనుకోండి, కొత్త ఓటర్స్ యాడ్ అయినా కూడా 2024లో ఉన్న ఓట్లు కూడా ఉండవు కదా. అవును, ఫస్ట్ థింగ్ అంటే మేబీ డిలిమిటేషన్ అంటే షఫుల్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మీకు తెలంగాణలో 30% ఆఫ్ పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. అవును, కానీ ఇప్పుడు ఈ డిలిమిటేషన్ పేరుతో ఇక్కడ 30% పీపుల్ ఉన్నారు, కానీ 30% ఆఫ్ అసెంబ్లీ స్థానాలని హైదరాబాద్కి శాంక్షన్ చేశారు అనుకోండి, రీస్ట్రక్చర్ చేసి. అవును, అంటే హైదరాబాద్ గెలుచుకున్న వాళ్ళు మల్టిపుల్ పార్టీస్లో హైదరాబాద్లో పట్టు సాధించిన వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టుగా. అంతే కదా. అంటే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మీద ఫోకస్ ఉంటుంది అప్పుడు గెలిచిన పార్టీకి. వాళ్ళు గెలిచిన ప్రాంతంలో ఓట్లు వేసిన వాళ్ళ వరకు అక్కడ డెవలప్మెంట్ చేస్తే చాలు అనుకుంటే, ఒక నిజామాబాద్, ఒక మహబూబ్ నగర్, కరీంనగర్ లాంటివి ఎప్పుడు డెవలప్ అవ్వాలి? సో జియోగ్రాఫికల్గా ఉన్న ఇష్యూస్ని ఇవన్నీ కూడా అడ్రస్ చేయగలిగే విధంగా ఎస్ఐఆర్ డిలిమిటేషను సెట్ అయి రావాలి. కానీ వీళ్ళు కేవలం ఏమవుతుంది, ఎస్ఐఆర్ నడుపుతాం, డిలీట్ చేసేయటం ఓట్లు. వాళ్ళకి దాని మీద కూడా చాలా ఉన్నాయి కదా సార్, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అసలు ఎంత కష్టపడి మీరు రాష్ట్రం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఐఆర్ నడిపేదేదో 100 కోట్లు ఆధార్తో ఓటర్ ఐడి ఇంటిగ్రేట్ చేస్తే లేచిపోయినాయి కదా లేని ఓట్లన్నీ. అంతే కదా, అది చేయరు. సో ఈ ఎస్ఐఆర్ అనేది కూడా బేసికలీ అసలు ఎలక్షన్ కమిషన్ అనేది రూలింగ్ గవర్నమెంట్కి ఏ స్థాయిలో హెల్ప్ చేస్తుంది అంటే, అందరూ ఏమనుకుంటారంటే ఎస్ఐఆర్ లేదు అంటే అనుకుంటున్నారు కదా, అదే ఈవీఎంల దగ్గర అయిపోతున్నారు. అసలు ఫస్ట్ ఎస్ఐఆర్ పేరుతో ప్రతిపక్ష పార్టీ ఓట్లు డిలీట్ చేయటం. అవును, ఎలక్షన్ రోజున బూతులు వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి అనుకూలంగా బూతులు శాంక్షన్ చేయటం, పోలింగ్ బూతులు. ఓకే, ఇది కూడా స్కామే. అంతే కదా సార్. ఇప్పుడు చూడండి, మొన్న యూసఫ్ కూడా తీసుకుందాం, జూబ్లీస్ ఎలక్షన్లో యూసఫ్ కూడా డివిజన్ మొత్తం అంతమంది మీద రౌడీ షీట్లు బైండ్ ఓవర్ కేసులో ఉంటే, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న హై స్కూల్లో 30,000 ఓట్లకు సంబంధించిన బూతులు పెడితే 3 తర్వాత పరిస్థితి ఏంటి? మొత్తం గుద్దుకోవటమేగా. సో ఎలక్షన్ కమిషన్ చేసే ఫేవర్లు ఎస్ఐఆర్తో స్టార్ట్ అయితే పోలింగ్ బూత్ల అలాట్మెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే సగం ఎలక్షన్ ఏడే అయిపోయింది. అవును, పెనమలూరు కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ కూడా గొడవ చేసింది కదా ఆ రోజు. చేసినా ఏం చేయగలరు? సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయాల్సినది చేయట్లేదు అనేది అయితే చాలా క్లియర్గా యాజ్ ఎ సిఫారసు నేను చెప్పగలను. ఎందుకు అంటే మీకు 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు అప్పుడే ఏం చేశారు, ప్రతిపక్ష పార్టీ తరఫున ఒక ఓటు, ప్రధానమంత్రిది ఒక ఓటు, అండ్ సుప్రీంకోర్టు CJI ఒక ఓటు అన్నారు. ఏది ఎలక్షన్ కమిషన్ అని ఎంచుకునే విధానంలో. ఓకే, సడన్గా CJIని తీసేసి పార్టీలో ఒక మంత్రిని యాడ్ చేశారు. ఎలా యాడ్ చేస్తారు? ఒక ఇండిపెండెంట్ బాడీకి మీరు రూలింగ్ గవర్నమెంట్ 2 ఓట్లు పెట్టుకొని ఒక ఓటు ప్రతిపక్షానికి ఇస్తే అక్కడే మీరు గెలిచినారు కదా, మీకు నచ్చిన వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్ గా పెట్టుకొని, అరే మన ఇద్దరం ఓకే అన్నాం అంటే ఆయన చెప్పినా కానీ అయిపోయింది కదా. మరి ఎందుకు తీసేశారు సుప్రీంకోర్టు CJIని? అందులో నుంచి ఎందుకు తీసేశారు? దీనిలో కూడా మళ్ళీ కాన్స్పిరసీ ఏంటి సార్? క్లియర్ కనపడుతుంది కదా. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పనిచేయట్లేదు అనేది మాత్రం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి సార్. ఓకే, చూద్దాం సార్. అంటే ప్రజలలో అవేర్నెస్ వస్తుంది దీనికి సంబంధించి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీనో లేకపోతే ఆయన మాట్లాడాలి, ఎందుకంటే ఆయన మీద చాలా బాధ్యత ఉంది. బట్ మాట్లాడేసిన పాయింట్ కాకుండా మిగతా అన్ని మాట్లాడుతున్న పరిస్థితి. చూద్దాం సార్ ఏం జరగనుందో. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రనీల్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క విశ్లేషణని, చక్కని విశ్లేషణ, దాంతోపాటు ఈ యొక్క బీహార్ వాటి మీద కూడా మీ యొక్క విశ్లేషణ అందించారు. నమస్కారం. థ్యాంక్ యూ.